సమస్త లోకాలను పాలించే ప్రభువు శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటేనే విశ్వవ్యాపకుడని అర్థం. పాలసముద్రపు అలలపై ఆదిశేషుడిని పాన్పుగా చేసుకుని పవళించిన ఆ స్వామి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి పాదసేవలను స్వీకరిస్తూ చతుర్భుజుడై శంఖచక్ర గదలను ధరించి అభయహస్త ముద్రాంకితుడై జగముల పాలించే స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. ఎవ్వని చేత జనించునో జగమెవ్వని యందు లీనమయ్యుండునో అంటూ గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకుంటాడు గజేంద్రుడు. అంతే, మరో క్షణంలో గజరాజు ముందు ప్రత్యక్షమై అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఆర్తాత్రాణ పరాయణుడు అన్న బిరుదు శ్రీ మహావిష్ణువుకే చెల్లింది. ఇంతటి శ్రీ మహావిష్ణువు సమస్త మానవ సమాజాన్ని అనుగ్రహించే క్రమంలో అనంత పద్మనాభ స్వామిగా అనంతమైన భోగభాగ్యాలను అందిస్తూ అలవికాని కష్టాలను ఆవలికి విసిరివేస్తూ సమస్త మానవ సమాజాన్ని అనుగ్రహించే క్రమంలో అనంత పద్మనాభ స్వామిగా అనంతమైన భోగభాగ్యాలను అందిస్తూ అలవికాని కష్టాలను ఆవలికి విసిరివేస్తూ అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు. ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు కావటం చేత ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను నేత్రపర్వంగా దర్శించుకుందాం. వృత్తి, విద్య, వ్యాపారం, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో అభివృద్ధితో పాటుగా గ్రహదోషం, కాలసర్పదోషం, వివాహ సమస్య, సంతాన సమస్య, మానసిక, శారీరక రుగ్మతల సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కన్నుల పండుగగా దర్శించుకున్నాం.